బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే జనవాసాల్లో కుప్పకూలింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ మధ్యాహ్నం 1:39 లండన్ లోని గ్వాటిన్ కు బయలుదేరిన విమానం రన్వే నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే 825 అడుగుల ఎత్తు నుంచి కుప్పకూలుతూ చెట్లను ఢీకొట్టి జనవాసంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విమానం నుండి మంటలు ఎగిసిపడి దట్టమైన పొగ అన్ని వైపులా వ్యాపించింది. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 110 మందికి పైగా మరణించినట్లు తెలుస్తున్నది. ప్రమాద సమాచారం అందగానే ఎయిర్పోర్ట్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. 12 ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద BSF, NDRF సిబ్బందితో చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎగిసి పడుతున్న మంటలు చూస్తుంటే ప్రాణ నష్టం భారీ స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.